హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అనమాట. సమ్మర్ వచ్చిందంటే మనకి మామిడికాయలు కొదవే ఉండదు కదా! ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు అయితే చేసుకుందాం. వచ్చేసేయండి. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ మామిడికాయని చెక్కు తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈ 1 మామిడికాయ అయితే వేస్తున్నాను అనమాట. ఒక కప్పు కందిపప్పు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇందులో ఒక మ్యాంగో తీసుకున్నాను కదా! దాన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అంతే టమాటోస్ కూడా మీడియం సైజ్ ఒక 2 అయితే వేసుకున్నాను. మీరు బిగ్‌ది అయితే 1 వేసుకుంటే సరిపోతుంది. అంతే కారం ఒక స్పూన్ వేసుకున్నాను. అంటే మన స్పైసీకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. పసుపు ఒక స్పూన్, అంతే సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు వేసేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. అవసరమైతే తర్వాతైనా చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. అంతే స్పైసీస్ కూడా ఎక్కువే పడతాయన్నమాట. ఇప్పుడు మనం ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే ఒక కప్పుకి 2 కప్పులు లేదా 2 కప్పులన్నర నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే పులుపు ఉండిద్ది కాబట్టి. ఇంగా ఇప్పుడు 5 విజిల్స్ అయితే పెడుతున్నాను నేను. ఎందుకంటే పులుపుకి పప్పు కొంచెం తొందరగా ఉడకదు. కొంచెం టైం పడుతుంది. అంటే నార్మల్‌గా మనకు పప్పు తొందరగా ఉడుకుతుంది కదా! అలా కాకుండా కొంచెం టైం అయితే పడుతుందనమాట. అందుకని 5 విజిల్స్ అయితే పెట్టుకొని విజిల్ పోయాక తీసేస్తే నాకైతే ఇలా పప్పు ఉడికిందనమాట. కొంచెం పప్పు మరీ మెత్తగా కాకుండా మరీ స్మూత్‌గా అలా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటేనే చాలా బావుండిద్ది మామిడికాయ పప్పుకి. మామిడికాయ పప్పు అనే కాదు టమాటో పప్పుకైనా అలా అయితే బావుండిద్ది. మరీ స్మూత్‌గా పేస్ట్ లాగైతే అంత బాగోదు కదా! నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఉడికిందనమాట. 5 విజిల్స్‌కైతే. ఇట్లా ఎనుపుకున్నాక టేస్ట్ చూసుకోవాలి సాల్ట్. టేస్ట్ సరిపోయింది అనుకుంటే ఇంక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కోసం సరిపడా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, అంతే పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను నేను. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు కూడా దంచి వేసేసుకోవాలనమాట. వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు మాడకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఏం పర్లేదు. ఉంటే మాత్రం వేయండి. ఇంక తాలింపు మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఇంగువ వేసి ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇంక పప్పులో వేసేసుకోవడమే అనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని, అప్పడాలు అయి పెట్టేసుకొని తింటే మాత్రం కమ్మగా చాలా బావుంటుంది. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు. నేనైతే ఇలా చేస్తాను. మరి మీరెలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. తెనాలి పిల్ల ఛానల్ మీకు నచ్చిందా లేదా అనేది కంపల్సరీగా కామెంట్ చేసేసేయండి. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను మరి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.